నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. తాము చేస్తున్న సినిమాల్లో ఒకే తరహా పాత్రలు పోషించి మెప్పించడం నటీనటులకు చాలా కష్టంతో కూడుకున్న పని. పైగా ప్రతి సినిమాలోనూ అదే పాత్ర చేయడం వారికి విసుగు తెప్పిస్తుంది కూడా. కానీ పాత తరం నటి సూర్యకాంతం తన విషయంలో అది కరెక్ట్ కాదని నిరూపించారు. గయ్యాలి అత్త అంటే మనకు గుర్తొచ్చే పేరు సూర్యకాంతం. ఆ పాత్రకు పేటెంట్ హక్కులు పూర్తిగా ఆమెవే. ఆమె పేరు తెలుగు ప్రేక్షకుల మనసుల్లో అంతలా ముద్రపడిపోయింది. దాదాపు 50 సంవత్సరాల తన సినీ కెరీర్లో 700కి పైగా సినిమాల్లో ఆమె నటించారు. వాటిలో దాదాపు అన్ని గయ్యాలి పాత్రలే ఉండడం అనేది గొప్ప విషయం. అలా వరుసగా గయ్యాలి పాత్రలు చేసి ప్రేక్షకులకు బోర్ కొట్టించని ఏకైక నటి సూర్యకాంతం. ఆమె చేసిన పాత్రల ప్రభావం ప్రేక్షకుల మనసుల్లో ఎంతలా ఉందంటే సూర్యకాంతం అనే పేరును కూడా తమ పిల్లలకు పెట్టుకునే ధైర్యం ఏ తల్లిదండ్రులు చేయలేదు. అలాంటి విశిష్టమైన నటి సూర్యకాంతం సినిమా రంగంలోకి ఎలా ప్రవేశించారు, ఆమె సినీ జీవిత విశేషాలు ఏమిటి అనేది ఈ బయోగ్రఫీలో తెలుసుకుందాం. 1924 అక్టోబర్ 28న తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకటకృష్ణరాయపురంలో జన్మించారు. పొన్నాడ అనంతరామయ్య, వెంకటరత్నమ్మ దంపతులకు సూర్యకాంతం 14వ సంతానం. అందరికంటే చిన్నది కావడంతో ఆమెను ఎంతో గారాబం చేసేవారు. చిన్నతనం నుంచి సినిమాలు ఎక్కువగా చూసేవారు. తెలుగు కంటే హిందీ సినిమాలు చూసేందుకు ఇష్టపడేవారు. ఆ సినిమాలు చూసి అందులోని పాటలు పాడుతూ ఉండేవారు. సూర్యకాంతం స్కూల్లో వేసే నాటకాల్లో నటించేవారు. ఇది తెలిసి తల్లి మందలించినా అవేవీ పట్టించుకోకుండా నాటకాల్లో కొనసాగేవారు. ఆమె 8వ తరగతి చదువుతున్నప్పుడు తండ్రి అనంతరామయ్య కన్నుమూశారు. ఆ తర్వాత కూడా సూర్యకాంతం స్కూల్లో నాటకాలు వేశారు. ఆ సమయంలోనే వారి బంధువు ఒకరు హనుమాన్ నాట్య మండలి అనే నాటక సంస్థను నడిపేవారు. అందులో అందరూ ఆడవారే ఉండేవారు. దీంతో సూర్యకాంతం కూడా అందులో చేరి సతీ సక్కుబాయి, శ్రీ కృష్ణ తులాభారం వంటి నాటకాల్లో నటించారు. అందులో అందరూ ఆడవారే ఉండేవారు. దీంతో సూర్యకాంతం కూడా అందులో చేరి సతీ సక్కుబాయి, శ్రీ కృష్ణ తులాభారం వంటి నాటకాల్లో నటించారు. ఆ సమయంలోనే జెమినీ సంస్థ వారు తాము నిర్మిస్తున్న చంద్రలేఖ సినిమాలో నూతన నటీనటులు కావాలి అని పేపర్లో ప్రకటన ఇచ్చారు. అది చూసిన సూర్యకాంతం స్నేహితురాళ్లు ఇద్దరూ మద్రాసు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వారితో పాటు సూర్యకాంతం కూడా వెళ్లారు. చంద్రలేఖ సినిమాలో ఈ ముగ్గురికి చిన్న చిన్న వేషాలిచ్చారు. అదే సమయంలో సి పుల్లయ్య దర్శకత్వంలో రూపొందుతున్న నారద నారది చిత్రంలో ఒక క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చింది. ఇది తెలుసుకున్న జెమినీ వారు తమతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న తర్వాత మరో సినిమాలో నటించడానికి వీల్లేదని చెప్పారు. పుల్లయ్య కూడా పెద్ద డైరెక్టరేనని, ఆయన సినిమాల్లో తప్పకుండా నటిస్తానని అన్నారు సూర్యకాంతం. దీంతో జెమినీ వారు సూర్యకాంతంకి ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి అడగకుండా అగ్రిమెంట్ని రద్దు చేసుకున్నారు. అలా 1946లో విడుదలైన నారద నారది చిత్రంలో తొలిసారి నటించారు. ఈ సినిమా తర్వాత 1949 వరకు రత్నమాల, గృహప్రవేశం వంటి కొన్ని సినిమాల్లో నటించారు. నిజానికి సూర్యకాంతం హిందీ సినిమాల్లో నటించాలన్న కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చారు. అయితే తెలుగులో నటిగా నిలదొక్కున్న తర్వాతే హిందీలోకి వెళ్తే బాగుంటుందని దర్శకుడు సి పుల్లయ్య ఇచ్చిన సలహాను పాటించి తెలుగులోనే నటిగా కొనసాగారు. 1950లో ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన సంసారం చిత్రంతో సూర్యకాంతం కెరీర్ గొప్ప టర్న్ తీసుకుంది. ఈ సినిమాలో మొదటిసారి గయ్యాలి అత్తగా నటించారు. ఆ పాత్ర సూర్యకాంతంకు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా తర్వాత అవకాశాలు సూర్యకాంతంను వెతుక్కుంటూ వచ్చాయి. అన్ని ఒకే తరహా పాత్రలే అయినా ప్రేక్షకులు ఆమెను ఎంతగానో ఆదరించారు. పెళ్లి చేసి చూడు, దొంగరాముడు, బ్రతుకు తెరువు, మాయాబజార్, తోటికోడళ్ళు, మాంగళ్య బలం, వెలుగు నీడలు, అప్పు చేసి పప్పుకూడు, ఇలా దాదాపు 20 సంవత్సరాల పాటు సూర్యకాంతం లేని సినిమా అంటూ ఉండేది కాదు. 1962లో సూర్యకాంతం చేసిన గుండమ్మ కథకు చాలా విశేషాలున్నాయి. అప్పటికే ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్ తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు. వారిద్దరూ కలిసి నటించిన ఈ సినిమాకి సూర్యకాంతం చేసిన గుండమ్మ క్యారెక్టర్ను హైలైట్ చేస్తూ గుండమ్మ కథ అనే టైటిల్ని పెట్టడం ఆ రోజుల్లో పెద్ద చర్చనీయాంశమైంది. ప్రతి సినిమాలోనూ గయ్యాలి పాత్ర పోషించినా అందులోనే విభిన్నమైన కోణాలను ప్రదర్శించి ప్రేక్షకుల్ని అలరించారు. సూర్యకాంతంను తెరపై చూస్తూ తిట్టుకుంటూనే ఆమె సినిమాలను ఎంతో ఆదరించేవారు. సినిమాల్లో గయ్యాలి పాత్రలు చేసి అందరితోనూ తిట్లు తినే సూర్యకాంతం నిజ జీవితంలో సౌమ్యంగా ఉండేవారు. పెద్దలను గౌరవించడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం వంటి గొప్ప లక్షణాలు ఆమెలో ఉండేవి.
ఆమె షూటింగ్కి వెళ్తున్నారంటే 20 మందికి సరిపడే భోజనాలు వెంట తీసుకెళ్లేవారు. తన సహా నటీనటులకు, సాంకేతిక నిపుణులకు వారికి కొసరి వడ్డించేవారు. అంతేకాదు రకరకాల పిండి వంటలు కూడా చేయించి షూటింగ్కి తీసుకువెళ్లేవారు. అలా సావిత్రి, కృష్ణకుమారి, షావుకారు వంటి వారు కూడా ఇంటి నుంచి భోజనాలు తెచ్చేవారు. సూర్యకాంతం సినిమాల్లో నటించడమే కాకుండా కొన్ని ఇతర వ్యాపారాలు కూడా చేసేవారు. కొన్ని పెద్ద నిర్మాణ సంస్థలతో పాటు బాపు, రమణ తీసే సినిమాలకు ఫైనాన్స్ చేసేవారు. అలాగే పాత కార్లు కొని వాటికి మరమ్మతులు చేయించి పెయింట్ వేయించి తిరిగి అమ్మేవారు. ఆ రోజుల్లో నటీనటులకు వాడే మేకప్ సామాగ్రి వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని గ్రహించి సూర్యకాంతం విదేశాల నుంచి క్వాలిటీగా ఉండే మేకప్ కిట్లను తెప్పించి నటీనటులకు అమ్మేవారు. ఇక వ్యక్తిగత విషయాల గురించి చెప్పాలంటే సూర్యకాంతం నాటకాలు వేసే రోజుల్లోనే న్యాయవాదిగా పనిచేసే పెద్దిబొట్ల చలపతిరావు కూడా నాటకాల్లో నటించేవారు. ఆయన తెనాలి నుంచి మద్రాస్ షిఫ్ట్ అయిన తర్వాత 1950లో చలపతిరావును వివాహం చేసుకున్నారు సూర్యకాంతం. వీరికి సంతానం కలగలేదు. దీంతో తన అక్క సత్యవతి కుమారుణ్ణి నెలల వయసులోనే దత్తత తీసుకున్నారు. అతనికి అనంత పద్మనాభమూర్తి అని పేరు పెట్టుకున్నారు. సూర్యకాంతంకి దానగుణం ఎక్కువ. వికలాంగులకు, వృద్ధ కళాకారులకు ఆర్థిక సాయం చేసేవారు. అలాగే సినిమాల్లో నటించాలని వచ్చి అవకాశాలు రాక ఉన్నదంతా పోగొట్టుకొని ఊరికి వెళ్లడానికి కూడా డబ్బుల్లేని ఎంతో మందిని సొంత ఖర్చులతో ఊళ్లకు పంపేవారు. గ్రంథాలయాలకు, నాటక సంస్థలకు విరాళాలు ఇచ్చేవారు. అయితే ఈ విషయాలను ప్రచారం చేసుకునేవారు కాదు. తిరుపతిలో ఆమె పేరు మీద ఒక కాలేజీ ఉండేది. 3 వారాలకు ఒకసారి అక్కడికి వెళ్లేవారు. సుళ్లూరుపేటలోని చెంగాలమ్మ గుడికి తరచూ వెళ్లేవారు. అక్కడికి వచ్చే భక్తుల కోసం ఒక సత్రం కట్టించారు సూర్యకాంతం. ఆమె ఎంత సున్నిత మనస్కురాలంటే ఒక సినిమాలో నటుడు నాగయ్యను నోటికొచ్చినట్టు తిట్టే సీన్ చేయాల్సి వచ్చింది. అది పూర్తవగానే కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన కాళ్లకు నమస్కరించి క్షమించమని వేడుకున్నారు సూర్యకాంతం. నువ్వు కాదు నన్ను తిట్టింది, నీ పాత్ర, దానికెందుకమ్మా బాధపడతావు, ఊరుకో అని ఓదార్చారు నాగయ్య. సూర్యకాంతం నవలలు ఎక్కువగా చదివేవారు. ఓ పక్క నటిస్తూనే ప్రైవేట్గా డిగ్రీ పూర్తి చేయాలనుకున్నారు. ప్రతిరోజు రాత్రిపూట చదువుకునేవారు. దీనివల్ల పగలు షూటింగ్లో ఇబ్బంది పడేవారు. ఇది గమనించిన ఛాయాదేవి, నటిగా నీకు ఇంత మంచి పేరు ఉంది, డిగ్రీ ఎప్పుడైనా పూర్తి చేయొచ్చు, సినిమా అవకాశాలు మళ్ళీ రావు అని సీరియస్గా చెప్పడంతో డిగ్రీ చేయాలన్న ఆలోచన మానుకున్నారు సూర్యకాంతం. 50 ఏళ్ల వయసులో మరాఠీ, ఫ్రెంచ్ భాషలు నేర్చుకున్నారు. చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉండాలని కోరుకునేవారు సూర్యకాంతం. చివరి రోజుల్లో ఆరోగ్యం సహకరించకపోయినా సినిమాలు మాత్రం మానేవారు కాదు. 1990 సంవత్సరం వచ్చేసరికి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. అయినా అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉండేవారు. చివరికి 1994 డిసెంబర్ 18న కన్నుమూశారు సూర్యకాంతం. ఆ సమయానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఒక ముఖ్యమైన కార్యక్రమంలో ఉన్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసి సూర్యకాంతం ఇంటికి వచ్చి నివాళులర్పించారు. అయితే ఇక్కడ మరో విషాదకరమైన విషయం ఏమిటంటే 50 సంవత్సరాలు నటిగా కొనసాగి దాదాపు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అందరి నటీనటులతో కలిసి నటించిన సూర్యకాంతం చనిపోయారన్న వార్త తెలిసి కడసరి చూసేందుకు ఇండస్ట్రీ నుంచి అంజలిదేవి, జమున, అల్లు రామలింగయ్య, జి వరలక్ష్మి, వాణిశ్రీ వంటి 10 మంది మాత్రమే వచ్చారు. మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఎవరైనా వస్తారేమోనని కుటుంబ సభ్యులు ఎదురు చూశారు. ఎవరూ రాకపోవడంతో సాయంత్రం అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. తమ సహజ నటనతో లక్షల మంది ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సూర్యకాంతం ఆత్మకు వారి నివాళే నిజమైన శాంతిని చేకూరుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.